Hi students, welcome to my channel. Very good morning all of you. So now binomial theorem second exercise అండి. మనం లాస్ట్లో ఏం డిస్కస్ చేసాం? బైనోమియల్ థియరంలో ఎక్సర్సైజ్ 6Aలో 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో మనకు 2 మార్క్ క్వశ్చన్స్ ఎందుకండి? మనకు 75 అవుట్ ఆఫ్ 75 రావాలి అంటే మనం ఫోకస్ చేయాల్సింది 2 మార్క్ క్వశ్చన్స్ పైన. సో అందుకే ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేను మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నౌ ఎక్సర్సైజ్ 6Bలో మనకు ఓన్లీ 3 క్వశ్చన్స్ అండి. 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. నేను వాటిని నౌ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? ఫైండ్ ద సెట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద బైనోమియల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సెట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ నొటేషన్. సో మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి? టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 5 క్వశ్చన్స్లో మనకు సెకండ్ క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ 3 మీరు హోంవర్క్ చేసుకోండి. సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ అండి, నథింగ్ టు వరీ. సో నౌ 5th క్వశ్చన్. సో 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి మనకు? క్వశ్చన్ 3 - 4x హోల్ పవర్ ఆఫ్ 3/4 నొటేషన్లో ఇచ్చాడు. మనం ఫస్ట్ క్వశ్చన్ని ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలండి? 1 - x హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్లోకి మార్చుకోవాలా. సో మనకి ఇక్కడ 3 ప్లేస్లో ఎక్కడికి మారిపోవాలా? మనకు 1లోకి మారిపోవాలా. అంటే జస్ట్ యూ నీడ్ టు టేక్ ద కామన్ ద గివెన్ కాన్స్టాంట్ వాల్యూ. మనకి ఇక్కడైతే ఏ కాన్స్టాంట్ వాల్యూ ఇచ్చాడో దాన్ని కామన్గా తీసుకోవాలా. సో ఐ వాంట్ టు టేక్ ద 3 కామన్. 1 - చెప్పాను కదండి, మనకు కామన్ తీసినప్పుడు 2 టర్మ్స్లో కామన్గా లేకపోతే ఆ కామన్ తీసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పిన డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో హియర్ 3 కామన్ తీస్తే 1 - 4/3x హోల్ పవర్ ఆఫ్ 3/4. నౌ పవర్ 3/4ను 3కి అప్లై చేసా, 3 పవర్ ఆఫ్ 1/4. దెన్ ఈ టర్మ్కి అప్లై చేసా, 1 - 4/3x హోల్ పవర్ ఆఫ్ 3/4. సో ఇక్కడ ఎలా కంపారిజన్? నేను 1 - x హోల్ పవర్ ఆఫ్ n. సో సింప్లీ x ఈజ్ ఈక్వల్స్ టు 4/3x, n ఈజ్ ఈక్వల్స్ టు 3/4. మనకి ఇక్కడ n తోటి ఏ యూజ్ ఉండదు. మనకు కావాల్సిన వాల్యూ ఏంటిది? x వాల్యూ మాత్రమే కావాలి. ఇప్పుడు మనకి ఏమన్నాడు? సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x అన్నాడు. సో మనకు ఇచ్చిన ఎక్స్పాన్షన్లో వాలిడ్ అయినప్పుడు ఏ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతాయి మనకు? mod x less than 1. ఇదండి మన కండిషను. ఈ క్వశ్చన్కి కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? mod x less than 1 ఎనఫ్, సరిపోతుంది. ఇప్పుడు x వాల్యూ ఇక్కడ ఏమొచ్చేసింది? 4/3x. నౌ సబ్స్టిట్యూట్ 4/3x less than 1. నాకు కావాల్సింది ఓన్లీ ఎక్సే కదండి. సో ఎక్స్ను లెఫ్ట్ సైడ్ అలానే ఉంచుకున్నా. నాకు 4/3 అవసరం లేదు. దాన్ని ఎటు తీసుకెళ్ళాలి నేను? రైట్ సైడ్. సో 4/3 goes to 3/4 రెసిప్రోకల్ అయిపోతుంది. సో ఫైనల్ నాకు ఏమొచ్చేసింది? ఎక్స్ లెస్ దెన్ 3/4. సో ఈ వాల్యూను నేను ఎలా రాయొచ్చు? ఎక్స్ వాల్యూ బిలాంగ్స్ టు -3/4, 3/4 అని రాయొచ్చు. నెగిటివ్ అండ్ పాజిటివ్ వాల్యూలోకి కన్వర్ట్ చేసి రాయొచ్చు. సో ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది ఫైనల్గా? -3/4, 3/4. వెరీ సింపుల్ అండి. ఓకేనా? నౌ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 5 + x హోల్ పవర్ ఆఫ్ 3/2. ఇందులో నాకు 5 కామన్ కావాలి కాబట్టి 5 టేక్ కామన్, 1 + x/5 హోల్ పవర్ ఆఫ్ 3/2. అగైన్ 3/2 5కి అప్లై చేసా అండ్ 1 + x/5 హోల్ పవర్ ఆఫ్ 3/2. కంపేర్ విత్ 1 + x హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్. నౌ x ఈజ్ ఈక్వల్స్ టు x/5, n ఈజ్ ఈక్వల్స్ టు 3/5. నెక్స్ట్ కండిషన్ అంటే ఏం చెప్పాను? mod x less than 1. x వాల్యూ ఎంత వచ్చేసింది? x/5 less than 1. నాకు కావాల్సింది x ఓన్లీ, 5 నో నీడ్. టేక్ రైట్ సైడ్. డినామినేటర్ ఉండిపోయింది, ఎటు వెళ్ళిపోయింది మనకు? న్యూమరేటర్. ఫైనల్గా ఏమొచ్చేసింది? mod x less than 5. దట్ మీన్స్ x బిలాంగ్స్ టు -5, +5. ఓకేనా? ఇదండి మనకు ఫస్ట్ క్వశ్చన్. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద గివెన్ ఎక్స్పాన్షన్. అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన కండిషన్ ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ క్వశ్చన్ కన్వర్ట్ ఇంటూ 1 + x హోల్ పవర్ ఆఫ్ n నొటేషన్. దెన్ కండిషన్ ఈజ్ mod x less than 1. ఇదండి మనకు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద 6th టర్మ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, 7th టర్మ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, 10th టర్మ్
అండ్ ఫిఫ్త్ టర్మ్. సార్ మరి ఫస్ట్ ఎక్సర్సైజ్లో కూడా మనకు టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా అని డౌట్ రావచ్చు. అకార్డింగ్ టు ఫస్ట్ ఎక్సర్సైజ్ వి కన్సిడర్ ఎక్స్పాన్షన్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఆఫ్ ఎన్. According to second exercise, we consider 1 plus x whole power of n, otherwise 1 minus x whole power of n notation అండి. ఇవి మనకు నొటేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనకు టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు ఇందులో నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ ఆఫ్ -5 దట్ ఈస్ కంపేర్ విత్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -n నొటేషన్. సో ఇక్కడ మనకు ప్లస్ ఎన్ ఉంటుంది అండ్ -n ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ నొటేషన్స్ ఉంటుంది. సో ఫైనల్గా మనకు x ఈజ్ ఈక్వల్స్ టు ఏం తెలిసిపోయింది, x/2, n ఈజ్ ఈక్వల్స్ టు 5. సరే r ఈజ్ ఈక్వల్స్ టు 5 ఎక్కడి నుంచి వచ్చింది, మనకు కావాల్సింది ఏంటిదండి, 6th టర్మ్ కావాలి. సో నేను 6th టర్మ్, మనకి ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటాడో అప్పుడు r వాల్యూ ఏం తీసుకోవాలని చెప్పినా 6కు ముందుండే వాల్యూ, ప్రిడ్యూసింగ్ వాల్యూని మనం తీసుకోవాలి. సో 6 కంటే ముందు వచ్చే వాల్యూ ఏంటిదండి మనకు 5. సో మరి 5 ఎందుకు తీసుకున్నారు, 6 తీసుకోవచ్చు కదా డైరెక్ట్. సో మనకు టర్మ్ అంటేనే గుర్తుకు రావాల్సిన ఫార్ములా ఏంటిదండి, జనరల్ టర్మ్ ఫార్ములా. వాట్ ఈస్ ద జనరల్ టర్మ్ ఫార్ములా, tr plus 1 is equals to -1 whole power of r n plus 1 n plus 2 up to n plus r minus 1 by r factorial into x power r. ఇదండి మనకు జనరల్ టర్మ్ ఫార్ములా. సో ఇప్పుడు ఈ టర్మ్ ఫార్ములాలో చూడండి, r plus 1. సో నాకు ఏం కావాలి, 6th టర్మ్ కావాలి. అంటే ఇక్కడ మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది, 5 plus 1 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో అందుకే 6 యొక్క ముందు వాల్యూ 5 అయిపోతుంది కాబట్టి r ఈజ్ ఈక్వల్స్ టు 5. సబ్స్టిట్యూట్ చేయండి, -1 ఇక్కడ t 5 plus 1 ఈజ్ ఈక్వల్స్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 5. ఎన్ అంటే ఎంత అండి ఇక్కడ మనకు 5 plus 1 5 plus 2. సార్ మరి నెక్స్ట్ ఎలా తెలుస్తుంది ఇవే రెండు వాల్యూస్ అని, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. మనకు ఎన్ అంటే ఎంత 5 ప్లస్ r అంటే ఎంత 5 minus 1. ఇక్కడ చూడండి మనకు n అంటే 5a అంతే కదండి. నెక్స్ట్ r -1 5 - 1 ఏంటంది మనకు 5 plus 4. సో మనకు ఎక్కడికి ఎండ్ అయిపోతుంది, మనకు 4కి ఎండ్ అయిపోతుంది. అందుకే 5 plus 1 5 plus 2 5 plus 3 5 plus 4 అని రాస్తున్నాము. ఇఫ్ ఒకవేళ r ఈజ్ ఈక్వల్స్ టు 6 అయింది అనుకోండి, ఏమైపోతుంది మనకు 5 plus 6 minus 1 అంటే 5 plus 6 minus 1 అంటే ఎంత 5. అంటే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా టర్మ్ ఆడైపోతుంది. ఏం ఆడైపోతుంది, 5 plus 5. అర్థమైంది కదండి. మనము లాస్ట్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లాస్ట్ టర్మ్ ఏంటిదండి, n plus r minus 1. n అంటే 5 ప్లస్ r అంటే 5 minus 1. 5 plus 5 minus 1 5. సో మనకు ఇదండి 5 plus 5 వరకు మనం యాడ్ చేసుకోవాలి. సో అందుకే 5 plus 1 5 plus 2 5 plus 3 5 plus 4 whole divided by r is equals to 5 factorial capital X is equals to x/2 whole power of 5. నెక్స్ట్ ఏం చేస్తున్నా, -1 whole power of 5. ఇక్కడ 5 అంటే ఏంటిదండి, మనకు 5 అనేది ఆడ్ వాల్యూ. సో ఆడ్ వాల్యూ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఏం ఎగ్జిస్ట్ అయిపోతుంది, మైనస్ వాల్యూ. 5 plus 1 6 5 plus 2 7 5 plus 3 8 5 plus 4 9 x పవర్ 5. ఈ 5ని న్యూమరేటర్కి అప్లై చేస్తున్నా, డినామినేటర్కి అప్లై చేస్తున్నా. x పవర్ 5 బై 2 పవర్ 5 హోల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చండి, మనకు ఇచ్చిన వాల్యూ ఫ్యాక్టోరియల్కి ఉంది అంటే అది ఎక్కడి వరకు రాయాలి మనం, అప్ టు 1 రెడ్యూసింగ్ అప్ టు 1. 5ని ఎక్కడి వరకు రెడ్యూస్ చేయాలి మనం, 1 వరకు. 5 into 4 into 3 into 2 into 1 రెడ్యూస్ చేశాను. వీటన్నింటినీ మనం రెడ్యూస్ చేస్తే, సాల్వ్ చేస్తే చేద్దాం ఒకసారి చూడండి. ఒకసారి 2 1s 2 4s 8 4 1s 4 1s క్యాన్సిల్, 3 1s 3 2s క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 1 2కి ఇక్కడ 1 2 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి మిగిలింది ఏంటిదండి, 5 7 ఇంకేమైనా క్యాన్సిల్ కదా, 5 5 గెట్స్ క్యాన్సిల్. సో న్యూమరేటర్లో మనకు మిగిలింది 7 9s 63. డినామినేటర్లో మనకు మిగిలింది ఏంటిది, 2 power of 4. 2 power of 4 వాల్యూ ఎంత అండి, 16. దెన్ x power of 5. సో ఇదండి మనకు 6th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ అన్నప్పుడు. సో జస్ట్ మనము ఈ mth టర్మ్ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో నౌ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ రైట్ డౌన్ ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్. సో నువ్వేం రాయాలండి, ఫస్ట్ 3 టర్మ్స్ని రాయాలి. సో మనం ఆల్రెడీ 7 మార్క్ క్వశ్చన్లో ఈ ఫార్ములా డిస్కస్ చేసాం, అంతేనా.
4 ఫార్ములాస్ డిస్కస్ చేసాం. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ యొక్క లింకుని నేను ఈ డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. ఈ 4 ఫార్ములాస్ని మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ ఒక్కొక్క క్వశ్చన్ మనం ఏం చేయాలా, ఎక్స్పాండ్ చేసి అందులో ఓన్లీ ఫస్ట్ 3 టర్మ్స్ని రాయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, 3 + 5x హోల్ పవర్ ఆఫ్ -7/3. మళ్ళీ ఎందులోకి మారాలండి, మనకు 1 + x నొటేషన్, అదర్వైజ్ 1 - x నొటేషన్. మనకు ప్లస్ ఉంది కాబట్టి 1 + x నొటేషన్లోకి మారాలి. కాబట్టి నేను 3ని కామన్ తీసా, దెన్ పవర్ని 3కి అప్లై చేస్తా, దెన్ పవర్ని టర్మ్కి అప్లై చేసా. నా కంపేర్ విత్ 1 + x హోల్ పవర్ ఆఫ్ -p/q. x అంటే 5/3x, p అంటే 7, q అంటే 3. సో మనకు ఫార్ములా ఏంటిదండి, 1 + x హోల్ పవర్ ఆఫ్ -p/q. ఇక్కడ నేను చెప్పాను 4 ఫార్ములాస్ 1 + x హోల్ పవర్ ఆఫ్ p/q, 1 + x హోల్ పవర్ ఆఫ్ -p/q, 1 + x హోల్ పవర్ 1 - x హోల్ పవర్ ఆఫ్ p/q, 1 - x హోల్ పవర్ ఆఫ్ -p/q. ఈ 4 ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ 1 + x హోల్ పవర్ ఆఫ్ -p/q ఫార్ములా ఏంటిది, 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q/2 ఫ్యాక్టోరియల్ x/q హోల్ స్క్వేర్ మైనస్ థర్డ్ టర్మ్ ఏమొస్తుందండి, నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, p ఇంటూ p ప్లస్ q p ప్లస్ 2q/3 ఫ్యాక్టోరియల్ x/q హోల్ క్యూబ్. బట్ నేను ఇక్కడ వరకు ఎందుకు రాసుకున్నా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, 3 టర్మ్స్ ఉన్నాయి, సరిపోతుంది. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 3 పవర్ ఆఫ్ -7/3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇదంతా మన క్వశ్చన్ 1 + x హోల్ పవర్ ఆఫ్ -p/q నొటేషన్. సో రాస్తున్నా 1 - p అంటే ఎంతండి 7/1 ఫ్యాక్టోరియల్ x 5/3x బై q 3. చూసారు కదండి, p వాల్యూ, x వాల్యూ, q వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ప్లస్ p అంటే 7, p ప్లస్ q అంటే 7 + 3/2 ఫ్యాక్టోరియల్, x అంటే 5/3x, q అంటే 3 హోల్ స్క్వేర్. దెన్ రెడ్యూస్ చేస్తున్నా. 1 7/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఓన్లీ, నో నీడ్ టు రైట్. 5/3 3s 9 అయిపోతుంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది కదండి, ఈ 3 అనేది డినామినేటర్కి వెళ్ళిపోతుంది. 3 3s 9x, 7 + 3 10, 2 ఫ్యాక్టర్ అంటే ఏం రాయొచ్చు, 2 × 1, 5x/3 3s 9 హోల్ స్క్వేర్. 1 - 7 5s 35/9x, 7 10s ఎంత అంటే 7 10s 70. ఇక్కడ మనకి ఏముంటుంది, 5 స్క్వేర్ అంటే ఎంత 25. 25 × 70 చేస్తే మనకి ఏమొస్తుందండి, 875 బై ఇక్కడ మనకు 9 9s 81. అంటే దీన్ని రెడ్యూస్ చేశారండి, మనకు 7 × 10 × 25/2, 2 1s 2 5s, 7 5s 35 × 25, 35 × 25 ఎంత అండి 875 బై 9 స్క్వేర్ అంటే ఎంత 81 x స్క్వేర్. నౌ 3 పవర్ -7/3ని 1కి మల్టిప్లై అండ్ సెకండ్ టర్మ్కి మల్టిప్లై అండ్ థర్డ్ టర్మ్కి మల్టిప్లై అండి. సో ఫైనల్గా నాకు 3 టర్మ్స్ ఏంటి అండి, మనకు 3 పవర్ -7/3 ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్ అండి. ఇవ్వండి మనకు. యూ నీడ్ టు రైట్ డౌన్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్. టోటల్లీ డిపెండ్స్ అపాన్ ది 4 ఫార్ములాస్ అండి. సో ఇవ్వండి మనకు సెకండ్ ఎక్సర్సైజ్లో అడిగే 2 మార్క్ క్వశ్చన్స్.